లండన్లో జున్ను వాళ్ళ స్కూల్ వాళ్ళు సెప్టెంబర్ 7th బార్కింగ్ రివర్ సైడు లూమినేరియం అనే ఈవెంట్ ఉంది. దానికి పిల్లలను తీసుకెళ్ళని ఒక మెయిల్ పంపారు. మేముంటున్న బార్కింగ్ నుంచి నెక్స్ట్ స్టేషనే బార్కింగ్ రివర్ సైడ్. ఆ స్టేషన్లోంచి బయటికి వస్తేనే అక్కడ ఎమర్జ్ ఈస్ట్ అనే ఫెయిర్ జరుగుతూ ఉంది. మేము అది చూస్తూ ఉంటే ఒక అతను వచ్చేసి దగ్గరలో ఎయిర్ బెలూన్ లాంటి ఈవెంట్ ఒకటి జరుగుతుంది, అది చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. మేము వచ్చిందే ఆ ఆర్బోరియాలిసిస్ లూమినేరియం చూడడం కోసం. అది స్టేషన్ నుంచి కొద్ది దూరంలో ఉంది. వాక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాము. బయట నుంచి దాన్ని చూస్తుండగానే మాకు అర్థమైపోయింది ఇది చాలా బాగుంటుంది లోపలికి వెళ్తే అని. ఇక్కడ విజిటర్స్ కోసము అరేంజ్మెంట్స్ అన్నీ చాలా పద్ధతి ప్రకారం చేశారు. ఎంటర్ అవుతుండగానే సెక్యూరిటీ, తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కౌంటరు. ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా వాకిన్ వచ్చిన వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనల్ని లోపలికి పంపిస్తారు. లోపల ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి వీళ్ళు మంచి పద్ధతి కనిపెట్టారు. అది లాస్ట్లో మీకు చెప్తాను. ఫస్ట్ షెడ్లో ఒక అతను ఈ లూమినేరియం గురించి డీటెయిల్స్, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి మమ్మల్ని లోపల పంపించారు. ఒక్కసారి లోపలికి పోతేనే అద్భుతం అనిపించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో తెలియనట్లు ఎన్నో గృహాలు ఉన్నాయి దాని లోపల. ఒక్కొక్క వైపు పోతే ఒక్కొక్క కలర్లు కనబడుతున్నాయి. ఏ సైడ్ నుంచి ఏ సైడ్ పోతున్నామో అర్థం కాక తికమక్క పడి ఎటంటే అటు తిరిగాము. నిజంగా లోపల చూస్తున్నది కెమెరాల్లో బంధించే వీలు కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది ఎంత బాగుందనేది. కొన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ షీట్లని ఇలా జిప్పులతో అటాచ్ చేసి స్ట్రక్చర్ని తయారు చేశారు. విజిటర్స్ని లోపలికి చెప్పులు లేకుండా అలో చేశారు, ఇదేది డ్యామేజ్ కాకుండా ఉండే కోసము. క్రియేటివ్ బార్కింగ్ అండ్ డెగన్ హోమ్ అనే సంస్థ బార్కింగ్ రివర్ సైడ్ లిమిటెడ్ మరియు రివర్ సైడ్ స్కూల్ వాళ్ళ కొలాబరేషన్తో ఈ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఎంట్రీ ఫ్రీనే. పిల్లలతో ఫ్యామిలీ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని ఇలాంటి ఈవెంట్స్ వీళ్ళు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని అలన్ పార్కిన్సన్ అనే ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎయిర్ రూపొందించినాడు. రంగురంగుల ప్లాస్టిక్ షీట్లతో ఈ మాన్యుమెంట్ చేయడం వల్ల పైన ఉన్న సూర్యకాంతితో లోపల ఎంతో ప్రకాశవంతంగా భలే అద్భుతంగా కనబడుతున్నాయి. ఇవి ప్రకృతిని ఇన్స్పిరేషన్ తీసుకొని లోపల చెట్ల లాంటి రూపాలు, ఆకులు లాంటి డిజైన్లు వేసి చాలా అట్రాక్టివ్గా తయారు చేశారు దీన్ని. లోపల విజిటర్స్ ఉండేకి టైం లిమిట్ అంటూ ఏం లేదు. మనము ఎంతసేపు కావలిస్తే అంతసేపు లోపల ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు కానీ ఇవి ఫోటోలకి వీడియోలకి అందే అందాలు కాదు. ఈ మాన్యుమెంట్లో లోపల 4 గుమ్మటాలు 4 డిఫరెంట్ కలర్స్లో 4 డిఫరెంట్ డిజైన్లలో చేసి పెట్టారు. అందువల్ల లైటింగ్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఆర్కిటెక్ట్ అలాన్ పార్కిన్సన్ బయట కనబడితే ఆయనతో కొద్దిసేపు మాట్లాడాము. ఈ లూమినేరియం ఇంతకుముందు బార్సిలోనా, అడిలైడ్స్, పెర్త్, క్రైస్ట్ చర్చ్ మరియు ఆక్లాండ్ అట్లాంటి దేశాల్లో అంతా అంతర్జాతీయంగా ప్రదర్శించబడి లండన్కి వచ్చిందట. ఇతను ఇండియాకు చాలాసార్లు వచ్చాడంట. మద్రాస్, బెంగళూరు బాగా తిరిగాను, నాకు దోశ సాంబార్ అంటే భలే ఇష్టం అని చెప్పాడు. అతనితో ఒక సెల్ఫీ తీసుకున్నాం. దాదాపు ఒక 2 hours పైన దాంట్లో స్పెండ్ చేసిన తర్వాత మేము బయటకు వచ్చేసేసాము. రేపు సండే కూడా ఉంటుంది కదా, మళ్ళా రేపు వద్దామంటున్నాడు జున్ను బయటకు వస్తేనే. మరుసటి రోజు కూడా నిజంగా వెళ్ళాము. లోపల ఎంతమంది ఉన్నారు అని కనుక్కోవడానికి వీళ్ళు పెట్టుకున్న ఒక పద్ధతి ఏంటంటే ప్రతి విజిటర్ని వాళ్ళ షూస్ని కంపల్సరీగా ర్యాక్లో పెట్టమంటున్నారు. అందువల్ల ఆ ర్యాక్స్లో షూస్ని బట్టి లోపల ఎంతమంది ఉన్నారో వాళ్ళు తెలుసుకొని
లోపల ఎక్కువ రద్దీ కాకుండా బ్యాచులుగా విజిటర్స్ని లోపల పంపిస్తున్నారు. ఆహా, లండన్ కదా.